హాయ్ అందరికీ. చాలా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అందరికీ. సో ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి ఆహ్, మెడికల్ షాప్ పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. అంటే ఒంట్లో బాగోలేదని, కడుపు నొప్పి, ఇలాగా జ్వరం, ఇలా స్లిప్ మీద రాసి పిల్లల చేత పంపిస్తూ ఉంటారనమాట. సో దయచేసి ఎవరు అలా పంపించకండి. ఎందుకంటే మేము అలాగా మందులు ఇవ్వకూడదు. మీ మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు రండి. మీ అంతట మీరు చెప్పి దాని ప్రకారమే మేము మెడిసిన్స్ ఇవన్నది ఇవ్వాలి. ఒక నిజంగా యాక్చువల్‌గా అంటే మేము మె మందుల చీటీ రాకుండా మందులు ఇవ్వకూడదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా గమ్మునే బయట ఎవరైనా సడన్‌గా అప్పటికప్పుడు బాగోపోయినా లేదా జ్వరంగా ఉన్న కొంతమంది ఏంటంటే బై హ్యాండ్ అడుగుతా ఉంటారు. సో వాళ్ళకేంటంటే మేము కూడా అడుగుతామనమాట. మీకు ఎన్ని రోజుల నుంచి జ్వరం ఏంటి అని. ఎందుకంటే ఎక్కువ ఒక 2 డేస్, 3 డేస్ కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటే గనక ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఒక్కోసారి వర్షాలు పడతాం. మొన్న 2 డేస్ వర్షాలు పడ్డాయి కదా! సో అలాగా కొంతమంది ఏంటంటే అట్లాంటి తెలీదు, కొన్ని జ్వరాలు లోపల ఉండిపోతాయి కానీ బయటకి సరిగ్గా తెలీదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది. సో అందుకే పిల్లలకి మెడిసిన్స్ ఇవ్వరు. ఎవరు కూడా మేమెవరం కూడా ఇవ్వము. ఎందుకంటే ఎవరన్నా చిన్న పిల్లల్లాగా వచ్చి అడిగినా మేము వెంటనే మీ మమ్మీనో, డ్యాడీనో తీసుకురమ్మా అని మేము చెప్తాం. సో దయచేసి ఏంటంటే పిల్లల్ని ఎవరు పంపించొద్దు. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా ఉన్నా మీరు ఖచ్చితంగా మీరే వచ్చి మెడిసిన్స్ అనేది తీసుకోవాలి. ఇది మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. పిల్లల్ని ఇచ్చి పంపిస్తే వాళ్ళకి తెలీదు పాపం. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఆ మెడిసిన్స్‌ని గమ్మునే స్మెల్ చూడడం గానీ, లేదా టేస్ట్ చేయడం గానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. పిల్లలు మనం చెప్పలేం కదా ఎట్లా ఉంటారో. సో దయచేసి ఎవరు కూడా పిల్లల్ని మెడికల్ షాప్స్ వైపు పంపించొద్దు. మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదన్నా పక్కనే డాక్టర్ ఉంటే ఒక అటాచ్‌మెంట్ కౌంటర్ అయితే డాక్టర్స్ ఉంటారు. సో వెళ్లి కలిసిన తర్వాతే మేము ఇక్కడ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకున్న రూల్స్ మేము ఫాలో అవ్వాలి. ఇలాగ ఇష్టం వచ్చినట్టు మేము మెడిసిన్స్ ఇవ్వడం అనేది కుదరదు. సో దయచేసి మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో చాలా జాగ్రత్తగా మనం మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. డాక్టర్ ఇచ్చిన సలహా మీదకి మెడిసిన్స్ వాడాలి. ఇష్టం వచ్చినట్టు మన సొంత వైద్యం మనకు పనికిరాదు. సో దయచేసి ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోండి. పిల్లల్ని మాత్రం ఈ షి మన షాప్ అనే కాదు, ఏ షాప్ అయినా సరే, బయట ఎక్కడైనా సరే, వేరే ఊరైనా సరే, ఎవరైనా సరే పిల్లల్ని మాత్రం మెడికల్ షాప్‌కి పంపించకండి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళు గమ్మునే జ్వరం టాబ్లెట్లు అన్నా కూడా వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు వాసన చూస్తూ ఉంటారు. టాబ్లెట్లు ఎట్లా ఉన్నాయి, స్మెల్ ఎట్లా ఉంది. ఉంటారు కదా కొంతమంది చిన్నపిల్లలు, ఏంటంటే వాళ్ళకి తెలీదు అయన్నీ. సో దయచేసి వాళ్ళ ఎవరిని పంపించకండి. ఏదైనా ఉంటే మీరే రండి, డాక్టర్‌తో మాట్లాడండి. పక్కన మెడికల్ షాప్ ఉంటే అక్కడ మెడిసిన్స్ తీసుకోండి. క్లియర్‌గా మాట్లాడి మెడిసిన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. అంటే మాకున్న రూల్స్ ప్రకారం మేము ఖచ్చితంగా ఈ విషయం అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేశాను. సో దయచేసి ఎవరు కూడా మెడిసిన్స్ కోసం పిల్లల్ని పంపించొద్దు. ఓకే. థ్యాంక్ యూ.